వాలి శ్రీరాముల సంభాషణ. వాలి సుగ్రీవుని సోదరుడు, వానర జాతికి చెందినవాడు. బ్రహ్మ ఆదేశంపై యక్షులు వానర రూపంలో వచ్చి రామునకు సహాయపడాలనేది బ్రహ్మగారి ఆలోచన. అలా భూమిపై ఉద్భవించారు వానరులు. వాలి వానరులకు పాలకుడు. వానర సైన్యాన్ని పెంచి పోషించాడు. అయినా మధురవనాన్ని ప్రవేశించేవాడు కాదు. అందువలననే సీతమ్మ వారి జాడ ఆంజనేయ స్వామి కనుగొని వచ్చాక వానరులందరూ మధువనంలో ఆ వృక్షాల ఫలమును తిని ఆనందంతో ఆటలాడుతూ ఉంటే సుగ్రీవుడు మొదలైన వారు సీతమ్మ జాడ కనుగొని ఉంటాడు ఆంజనేయ స్వామి కనుకనే వానరులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు అని భావించారు. సీతాన్వేషణ సమయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఋషిముఖ పర్వతంపై ఉన్న సుగ్రీవుని చూశారు. ఆంజనేయ స్వామి మనుష్య రూపంలో ఉన్న రాక్షసులు అనుకుని దగ్గరికి వచ్చి సుగ్రీవుని గురించి తెలుపగా శ్రీరాముడు అగ్నిసాక్షిగా సుగ్రీవునితో మైత్రి గావించి వాళ్ళని సంహరించి నీ భార్యను నీకు తిరిగి వచ్చే విధంగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ కారణంగానే వాళ్ళని సంహరించే సమయంలో వాళ్ళతో శ్రీరాముడు ఇలా అంటాడు. శ్రీరాముని శరాఘాతంతో వాలి పడిపోగా ఎదురుగా వచ్చిన రామునితో వాలి ఆక్రోశించగా, వాలి ఎందుకు ఆక్రోశిస్తావు? గతం బతకాలని ఉంటే చెప్పు, బతికిస్తాను అని శ్రీరాముడు వాలితో అన్నాడు. మరణ సమయంలోని భగవద్ దర్శనం కారణంగా స్వామి తెలియక ఆవేశంలో ఏదో అన్నాను, క్షమించు. ఇప్పుడు బ్రతికిన మళ్ళీ మరొకప్పుడు చచ్చి తీరాలి కదా. భగవంతుని దర్శిస్తూ చచ్చే చావు కాదు ముక్తి. ముందు వచ్చే మరణం నీ దర్శనం ఉండదు. ఆ దౌర్భాగ్యపు జీవితము కంటే ఈ నా భాగ్య మరణమే నాకు కావాలి. కాశీలో మరణించే ప్రతి ప్రాణికి కుడి చెవిలో నీ తారక నామ మంత్రాన్ని సునాథుడు ఉపదేశించే ముక్తి కలుగజేస్తాడు. నాకు సాక్షాత్తు స్వామి దర్శనమే లభించింది, ధన్యుడనైనాను అని వాలి పలికెను. వాలి మరణానంతరం వాలి కుమారుడు అయిన అంగదునికి రాజ్య పట్టాభిషేకం జరిగింది. రామతారక మంత్రము చేత ముక్తి కలుగుతుంది. వాలికి రామ దర్శనమే కలిగింది. ఇక ఆ ఫలం చెప్పేదేముంది? రామయేవ పరం బ్రహ్మ, రామయేవ పరం తపః, రామయేవ పరం సత్యం, శ్రీరామో బ్రహ్మతారకం. శ్రీరాముడు పరబ్రహ్మం, అందువలననే మోక్షస్థానము, అందువలననే ఆయన తారకరాముడని చెప్పబడతాడు. ఆయన మంత్రం తారక మంత్రం అని చెప్పబడుతుంది. తారక మంత్రం అంటే తరింపజేసేది, అంటే ముక్తినిచ్చేది. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరూ కూడా ధన్యవాదములు.